పింఛన్ వస్తుందా తల్లి? వస్తున్నది అయ్యా. ఎంత వస్తా ఉంది? 2000. ఎంత 4000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. 4000 ఎక్కడ బోల్ రేసిండో మాకు ఇస్తాడే 2000. అదే కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈయన ఇచ్చిందే ఇప్పుడు ఈయన ఇస్తుంది ఏమో కానీ కేసీఆర్ ఇచ్చేది అయితే 2000. అవి ఈయన కూడా గంత ఇస్తున్నాను. 4000 ఇస్తా మీకు ఈ మహిళకు 2000 ఇస్తా అని అన్ని ఎక్కడ పోయినా అదే 2000 వస్తున్నాయి కొడుక మాకు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా తల్లి? కేసీఆర్ మంచిగా ఉంది. ఎందుకు కేసీఆర్ మంచిగా ఉంది? బట్టలు ఇచ్చిండు బతుకమ్మకు, తిరుకొల్ల పండుగకు వాళ్ళకు బట్టలు ఇచ్చిండు, మళ్ళా కిరిచన వాళ్ళకు వాళ్ళకు బట్టలు ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తున్నాడు మరి? ఒక చీరలే ఒక రైకలే. మా సొంటోళ్ళము చేస్తే అప్పించిందనే చేసుకోవాలి. ఈ కాలం కాల్చే కొడుకులు ఇప్పుడు ఇయ్యలేదమ్మా ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచానుగా, మీకు ఇయ్యలే? యావి మీకు ఇయ్యలేదా ఇందిరమ్మ చీరలు? ఎవరికి ఇచ్చిండు ఇందిరమ్మ చీరలు? ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిరట కదా ఊర్లలో. ఏమో ఊళ్ళల్లో అంటే మాకు తెలియదు కొడుక. ఇక్కడ కూడా ఇచ్చిరట. ఎక్కడ ఇచ్చిండు? ఆమె గోపినాథ్ పెళ్ళము బతుకమ్మ చీరలు అని ఆమె ఇచ్చింది పాపం. మరి ఈయన ఎవరికి ఇచ్చాడు ఇందిరమ్మ చీరలు అని? ఏడున్నాయి ఇందిరమ్మ చీరలు? లేవు, ఇవ్వలేదు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ ఇక్కడ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటది అనుకుంటున్నావు తల్లి? కేసీఆర్ వచ్చేనే బాగా కొడుక. 4000 ఇస్తా అన్నారు కదా, అడగలేదా? ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తా ఉంటారు, వాళ్ళకి చెప్పిండ్రా? నరసింహరావుకి అడిగినా, నరసింహరావు ఉన్నాడు కదా అక్కడ కాంగ్రెస్ వెళ్ళి వస్తున్నాడు. అంటే నేనన్నా ఏమయ్యా ఓట్లు అయిపోనమ్మా అని వచ్చినావు, మరి ఓట్లు వేసే గెలిపిస్తే మరి 4000 ఇస్తానే పింఛని, మరి మా ఇళ్ళకు 2000 ఇస్తానే అడిపోయానే ఇవ్వానే, మరి ఆడున్నది అయ్యా. ఇక మా పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు మీ ముఖ్యమంత్రి ఇక్కడ రాలేడా అని అడిగిన. లేదు ఇప్పుడు మాకు రోడ్డు ఉన్నదా అని అడిగిన ఆయనకు. ఈ బస్సుకి రోడ్డు ఉందా అయ్యా అని అడిగిన. అడిగితే ఏమాడు లేదు పోనమ్మా అన్నీ రెడీ చేసినాము, రేపటి ఎల్లుండి అక్కడికి వెళ్ళి ఇక్కడ రోడ్డు వస్తున్నదా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 8 దినాలు ఆయన కనబడతలేడు. రేపటి ఎల్లుండి అక్కడికి వెళ్ళి వేసుకొస్తున్నాము అన్నాడు. ఇక ఆయననేమో మళ్ళీ ఇక్కడ కనబడతలేడు. ఇక రోడ్ వేయడం అది ఏం కాదు. ఇది ఎప్పుడు అప్పుడు 30-20 ఏళ్ళు అయినా ఎన్ని ఏళ్ళు అయినా అప్పుడు వేసిండ్రు ఈ రోడ్డు. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు తల్లి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా, కేసీఆర్కి వెళ్తే బాగుంటుంది? గెలవాలి, కేసీఆర్ గెలవాలి కొడుక. ఎవడే కానీ మా అన్నం పెట్టినాడు కావాలి మనకు, కేసీఆర్ గెలవాలి.